హలో అందరికీ వెల్కమ్ టు శ్రీనిధి పర్వతం. ఈరోజు మా ఊర్లో హనుమాన్ టెంపుల్ని అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. రండి. పెద్ద ఊరు అతి పెద్దది అంటే హనుమాన్ టెంపుల్ ఒక్కటే ఉంది. హనుమాన్ టెంపుల్ కాదు, మా ఊర్లో అన్ని గుళ్ళు ఒకటి సమానం కానీ కొంచెం హైట్ లెవెల్ ఉండేది ఒక హనుమాన్ గుడిను చెన్నకేశవ గుడి. అది పోయినసారి చూపించాను. చెన్నకేశవ గుడి అయితే మీకు చూపించలేదు, కామెంట్ చూపించాను. ఓకే ప్లీజ్ జర కోతులు ఉంటాయి, మాకే భయం అయితే. గుళ్ళు ఉండేదంటే ఒక హనుమాన్ దగ్గరనే అక్కడ ఒక అమ్మవారు, అక్కడ ఒక అమ్మవారు, ఇక్కడ అయితే బొడ్రాయి అయితే ఇట్లా మొన్ననే పూజ చేసుకున్నారు. అయితే వర్షాలు పడాలని పూజ చేసుకున్నారు. ఇదిగో లోపలికి ఎంటర్ అయిపోదాం. ఇది డోర్ ఓపెన్ అయితే డోర్ కొద్దిగా అటు ఇటు ఉంటుంది, చెప్పలేను. ఓపెన్ కాదు, ఓపెన్ అయినప్పుడు వల్ల ఓకే ఓకే. ఇదైతే డోర్ ఇరుగుతుంది, ఇరిగేటట్టే ఉంది. అందుకే మా ఊరి బొడ్రాయి. జరుగు యూట్యూబ్ వీడియో లాంటి ఇగండి. ఇప్పుడైతే నవగ్రహాల లోపలికి ఎంటర్ అయిపోదాం. ఎంట్రింగ్ అయితే ఇది అమ్మవారు. ఇక్కడ చుట్టూ ఈ అమ్మవారు ఈ లెవెల్ పెద్ద అమ్మవారు, అందరికి తెలిసే ఉంటుంది చాలా వరకు భక్తులకు. ఇప్పుడైతే చుట్టూ చూపిస్తాం. చాలా మంది మా ఊరు మామూలు వాళ్ళకి కూడా తెలుసుంటుంది. ఇదంతా చూపిస్తుంది చూడండి. ఈ అమ్మవారు కొంచెం సైడ్కి ఉంటుంది. ఇవైతే 9 నవగ్రహాలు. నేను లెక్క పెట్టి చూపిస్తాను. నవగ్రహాలు అంటే అందరికి అర్థమవుతుంది. నవగ్రహాలు కిందనైతే అంత జిగురు ఉండే ఆయిల్గా ఉంటాయి, ఎందుకంటే ఆయిల్తో పూజ చేస్తారు కదా. ఇదైతే డోర్ ఎప్పటికీ ఓపెనే ఉంటుంది. క్లోజ్ అవుతుంది నైట్ టైం క్లోజ్ చేస్తారు. నైట్ అని లేదు, మార్నింగ్ అని లేదు, ఎప్పుడంటే అప్పుడు మనం క్లోజ్ చేసుకోవచ్చు. ఇదిగోండి శివునికి ఇష్టమైన శంఖంపు చెట్టు. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ తెలుసా ఇక్కడ ఒక చెట్టు ఉంది. ఆ చెట్టుని చూపిస్తారంటే ఇగో ఇక్కడ ఉంటుంది. ఏంటది బబుల్స్ రే, ఇక్కడ ఉంది. ఇగో ఈ ఒక్క బబుల్ కనబడుతుంది పెద్దది. ఇదిగోండి ఇగో బబుల్. ఏదే ఇక్కడ పోయింది. ఇప్పుడైతే మనం గుడి ఎక్స్ప్లోర్ చేయడానికి ఇదేనండి. అసలు ఇది శంఖంపు చెట్టు అంటారు, శివునికి చాలా ఇష్టం. నెక్స్ట్ తర్వాత అటు వెళ్తుంటే ఇప్పుడైతే లోపలికి మీకు అందరికి ఒకటి తెలుసా, చూపించు. మీ అందరికి ఒకటి తెలుసా, అయితే శంఖంపూలో చాలా రకాలు ఉంటాయి. కొన్ని పింక్ కలర్గా ఉంటాయి. ఇందులో ఒక ట్రీలోనే కలర్స్ షేడ్ ఉంటాయి. మా హై లెవెల్ దాని మీద పెద్ద దీపం ఉంటుంది, అది ఎప్పటికీ కారిపోదు. వర్షం పడని ఇంతసేపు వర్షం పడ్డది చూడండి. అసలు వర్షం పడ్డట్టుందని అయినా కానీ వర్షం పడినట్టే ఉంటుంది, ఎందుకంటే ఈ కోట అట్లా ఉంటుంది. ఇదిగోండి మెంటల్ పొరగాడు ఉన్నది. గుడికి అయితే వచ్చాం కాబట్టి ఇదిగోండి అంత పచ్చగా ఇక వాటర్ పడ్డట్టున్నది. హనుమాన్ వాహనం ఏంటిదని చాలా మంది అనుకోవచ్చు. హనుమాన్ అట్లా కామెంట్ కూడా పెడతారు కొంతమంది. అయితే హనుమాన్ వాహనం వంట అండి. హనుమాన్కి స్ట్రేట్గా ఉండాలి, నువ్వు అడ్డంలే. హనుమాన్ ఎప్పుడు వంట చూస్తూ ఉండాలి. మనము గుడిలోకి వెళ్ళేటప్పుడు కూడా హనుమాన్కి ఇటు సైడ్ అన్నా అటు సైడ్ అన్నా, అందుకే 2 దిక్కుల డోర్ ఓపెన్ చేస్తారు. డోర్ ఓపెన్ ఇప్పుడైతే ఎలా వెళ్ళాలో ఇలా ఓపెన్ చేస్తారు. ఎలా వెళ్ళాలో నేనైతే మీకు చూపిస్తా. పట్టుకో. నేను ఎప్పుడు వీడియోలోకి రాలేదు కదా, ఫస్ట్ టైం నేను వీడియోలోకి రావడం. నాకు కూడా ఛానల్ ఉంది, రీతికా అద్వికా సిస్టర్స్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పుడైతే ఎలా నేను చూపిస్తాను. మనం ఎప్పుడున్నా సైడ్కుండా ఓపెన్ చేయాలి. ఓపెన్ కొంచెం మంచిది సౌండ్ వస్తుంది. కోహిల ఎక్కడుందో కానీ మంచిగా కూస్తుంది. హాయ్ ఆంటీ. మా స్కూల్లో ఒక ఆంటీ ఉంటుంది అని చెప్తాను కదా, ఎప్పటికీ ఒక ఆంటీ, మా ఆంటీ. వస్తున్నాను. ఇగో నేను కూడా ఇలా సైడ్ నుంచే వచ్చాను.
ఇగో హనుమంతుడు. ఫస్ట్ హనుమంతుని చూపించకూడదు. ఇక్కడనైతే డ్రమ్స్, అది గట్టిగా ఉంటుంది. శివలింగం పెద్ద ఇది పాతది హనుమాన్. అంటే హనుమాన్ బంగారపు కవచం అన్నట్టు ఇది. అంతే. ఇది కొబ్బరికాయ. అంతకుముందు పూజలు చేశారు దానికి. ఇది శివుడు, ఇది వినాయకుడు, హనుమంతుడు, లక్ష్మణుడు, రాముడు, సీత. ఇప్పుడైతే ఇలా నైట్ భజన ఉంటుంది తెలుసా. ఈరోజు శనివారం, మాకు ప్రతి శనివారం నైట్ భజన ఉంటుంది. మేమిద్దరం ఎప్పటికీ భజనకు వస్తాం. ఈరోజు మేము పాట కూడా పాడబోతున్నాం. అంతకుముందు కూడా ఫస్ట్ టైం పాడినాం, ఇప్పుడు సెకండ్ టైం. ఇగోండి వినాయకుడు. హాయ్ అండి, మీకు వచ్చి చెప్పానా. ఇగో ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంత క్యూట్గా, ఎంత ముద్దుగా చూడండి, ఎంత చిన్నగా. చూస్తున్నారు కదా, ఇదైతే మా ఇక్కడ హనుమంతునికి ఇట్లా డబ్బులు వేస్తారు కదా, హుండీ. ఇప్పుడైతే ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి హనుమాన్ స్వామి. మేమైతే లోపలికి వెళ్ళకూడదు, అందుకే మీకైతే బయట నుంచి జూమ్ చేసి చూపిస్తా. లే హనుమాన్ స్వామి చూడండి. ఇదైతే కింద విగ్రహం. ఇగో ఇక్కడ చూడండి, చెట్టు చూస్తున్నారు కదా. లోపట ద్వారం చూడండి. ఇది వినాయకునికి, శివునికి చాలా ఇష్టం. మా ఊరి ద్వారం అయితే చాలా అందంగా ఉంటుంది. మేమైతే ఆ గుమ్మం దాటి లోపలికి వెళ్ళకూడదు, అందుకే వెళ్తలేను. ఇది కూడా ఒకటే. మైక్స్ కూడా ఉంటాయి మాకు, మీకు చూపిస్తాను. ఏదో హనుమాన్ గుడి గింతే ఉంది కదా అని తీసి పడేయకండి, అందులో ఎంత ఉంటుందో. ఇదిగోండి మైక్ చూస్తున్నారు కదా, మైక్. ఎవరైనా మన చెప్తుందా. ఇక ఫ్రెండ్స్ ఇంతే, ఇక వీడియో ఏమైంది ఇక మాది ఇంతే. కొంచెం లైక్ సబ్స్క్రైబ్ అయితే మర్వకూరి ప్లీజ్. ఎట్లుందో కామెంట్ చేసి పెట్టండి ప్లీజ్ అండి. ఇక ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. ఇక లైక్ సబ్స్క్రైబ్ అయితే చేయండి, అసలు మర్వకూరి. అట్లా కామెంట్లా చెప్పండి ఎట్లుందో వీడియో.